చెప్పండి మేడం, ఏం కావాలి? ఎంత? పావు 150 మేడం. అమ్మో, అంత రేటా? మేడం హైదరాబాద్ ఎక్కడైనా సరే అదే రేట్ మేడం. కావాలంటే మీరు వెళ్ళి కనుక్కోవచ్చు మేడం. మా ఊర్లో ఇంకా తక్కువకి వస్తాయి. మేడం మీకు కావాల్సినప్పుడల్లా మీరు మీ ఊరు వెళ్ళి తెచ్చుకోలేరు కదా మేడం. నేను అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేక ఇక్కడికి వచ్చా. ఎంతకిస్తావు చెప్పు, తక్కువ చేసివి. మేడం 150 ఫిక్స్డ్ మేడం, ఇంకా దాని నుంచి తగ్గిలేను మేడం. సరే అయితే వద్దులే. మేడం మేడం ఆ, ఏంటి మేడం అలా వెళ్ళిపోతారు? మరేం చేయండి, నువ్వేమో తగ్గినంటున్నావు. నువ్వు రేట్ తగ్గిస్తా అంటే చెప్పు, కిలోల్లో తీసుకుంటా. కిలోల్లో అంటుంది, పెద్ద బేరం అనుకుంటాను. సరే మేడం, ఇవాళ వచ్చిన లేడీ ఫస్ట్ కస్టమర్ మీరే. మిమ్మల్ని ఉత్త చేతులతో పంపిలేను కాబట్టి మీరు ఎలా కిలోలు తీసుకుంటున్నారు అంటున్నారు. మీరే చెప్పండి మేడం, తగ్గిస్తాను. నేను కాదు, నువ్వే చెప్పు. 100 రూపాయలు మేడం, ఇంతకు మించి తగ్గిలేను. స్టిల్ ఎక్కువ. 50 రూపాయలు అంటే చెప్పు, తీసుకుంటాను. మేడం 50 రూపాయలు అంటే మరీ తక్కువ మేడం, మాకు గిట్టుబాటు అవ్వదు. సరే మేడం, మీ మాట కాదు నా మాట కాదు, 75 రూపాయలు ఫిక్స్, ఫైనల్ చేసుకుందాం. 75 రూపీస్ అంటే ఎక్కువే. సర్లే, నేను మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి తిరగలేను కానీ 75 రూపీస్కి ఇచ్చే. అమ్మయ్యా. మరి ఎలా, మరి మీ దగ్గర కవర్స్ ఉన్నాయా? మన దగ్గర కవర్స్ ఎందుకు లేవు మేడం, ఇదిగోండి. ఇది సరిపోద్దా మేడం? పావు కిలోకి 20 పీసులు వస్తాయి. 20 పీసులు ఇంత బంగారంలా పడతాయి మేడం. పీస్లా? ఆ ఓ, ఇక్కడ పీస్లు అని పిలుస్తారా? మేడం చికెన్ ని ఎక్కడన్నా పీసులని అంటారు కదా మేడం. చికెన్ ఏంటి, మీరు బగ్గులు కదా అమ్మేది? అంటే ఎప్పటివరకు మీరు అడిగింది బొగ్గుల గురించా? బొగ్గుల కోసమే. అయినా బొగ్గులతో మీరేం చేస్తారు మేడం? ఏం లేదు, మా ఇంట్లో రేపు రథం ఉంది, సాంబ్రాణి వేద్దామని. నా వల్ల కాదు.